నగేష్ను హత్య చేసేందుకు ఏకంగా 26 మందిని పురమాయించింది లక్ష్మీదేవి. ఫ్యాక్షన్ చరిత్రలోనే ఇదో సంచలనం. ఇంతకీ నగేష్ను చంపింది ఎవరు? పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేశారు? నగేష్ను చంపేందుకు హంతక ముఠాతో 20 లక్షల డీల్ కుదిరింది. అడ్వాన్స్గా 5,25,000 రూపాయలు ఇచ్చింది లక్ష్మీదేవి. ఆ డబ్బుతో కర్నూలులో అడుగుపెట్టిన ముఠా తగిన సమయం కోసం ఎదురు చూసింది. నగేష్ జైలు నుంచి విడుదలైన 3 నెలల తర్వాత మర్డర్కు ప్లాన్ ఫిక్స్ అయింది. అయితే నగేష్ ను చంపడం అంత తేలిక కాదని గ్రహించారు ప్రత్యర్థులు. కారణం ఊరంతా పోలీసుల పహారా కొనసాగుతూనే ఉంది. పోలీసులను బురుడీ కొట్టిస్తే తప్ప పని జరిగేలా కనిపించలేదు. నగేష్ తన పిల్లాన్ని స్కూలుకు తీసుకెళ్తుండగా చంపేయాలి అన్నది మర్డర్ ప్లాన్. అయితే పోలీసుల గస్తీ వల్ల అది కుదరలేదు. కాసేపటికి లక్ష్మీదేవి తన అనుచరులకు ఫోన్ చేసింది. 2 ఏళ్లుగా వినాలనుకుంటున్న తీయటి వార్తను చెప్పమంది. ఇంకా మర్డర్ జరగలేదని అట్నుంచి వాయిస్. కారణం ఏంటని అడిగిన లక్ష్మీదేవికి పోలీసుల వల్ల కుదరలేదని చెప్పారు అనుచరులు. ఎట్టి పరిస్థితుల్లో హత్య జరిగి తీరాలన్న లక్ష్మీదేవి అప్పటికప్పుడే కొత్త ప్లాన్ వేసింది. నగేష్ స్కూల్లో పిల్లాన్ని దించి ఇంటికొస్తుండగా లక్ష్మీదేవి పాణ్యం సిఐకి ఫోన్ చేసింది. రామకృష్ణాపురం శివార్లో ఉన్న గనుల్లో గొడవలు జరుగుతున్నాయని చెప్పింది. నిజమే అనుకున్న సిఐ ఊళ్ళో పోలీసులకు ఫోన్ చేశాడు. అందరూ గనుల దగ్గరికి వెళ్లి శాంతి భద్రతలను కాపాడమన్నాడు. పోలీసులంతా గనుల దగ్గరకు వెళ్లడంతో రామకృష్ణాపురంలో గస్తీ మాయమైంది. ఇప్పుడు నగేష్ ఒంటరయ్యాడు. అతడికి ఎలాంటి రక్షణ వలయమూ లేదు. ఇదే సరైన సమయం అనుకున్న లక్ష్మీదేవి అనుచరులు, హంతక ముఠా సభ్యులు బైక్ పై వస్తున్న నగేష్ కంట్లో కారం కొట్టారు. అతన్ని కింద పడేసి తలపై బండరాయితో కొట్టారు. వేట కొడవలతో నరికి చంపారు. నగేష్ ఇంటికి దగ్గరలోనే దారుణం జరిగింది. బాబుని డైలీ అయితే 10:30 నుంచి 11 లోపు స్కూల్కి వదిలేవాళ్ళు ఎవరు పోయినా కానీ. ఈరోజు 9 గంటలకల్లా రెడీ చెయ్యి, నేను కానీ వదిలిపెడతా లేదా ఎవరెవరు కానీ వదిలిపెడతాము అని అన్నాడు. అంటే ఈరోజు ఎందుకంత సడన్గా అంటే లేదు నాకు బయట పోయే పని ఉంది అని తనే బాబుకు స్నానానికి నీళ్లు పెట్టి బయట పోయినాడన్న. తను వచ్చేసరికి బాబుకు నీళ్లు పోసి నేను తనకు స్నానానికి నీళ్లు పెట్టి టిఫిన్ చేసి టిఫిన్ అయింది రా అంటే వచ్చినాడు. వచ్చి టిఫిన్ చేసి లోపలికి వచ్చినట్టే ఏం ఉండేది కదా. అది లోపలికి రాకుండా అటు నుంచి అట్లా పోయినాడు బాబుని తీసుకొని. పోయినాడు, ఇంకా తిరిగి రాలేదు. నగేష్ భార్య కంప్లైంట్ లో నందివర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు లక్ష్మీదేవి సహా 27 మందిని నిందితులుగా గుర్తించారు. 26 మందిని అరెస్టు చేశారు. 5,25,000 స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 7 లక్ష్మీదేవి బంధువులు, అనుచరులు కాగా మిగతా వారంతా కిరాయి హంతకులే. వీరి నుంచి 2 స్కార్పియో వాహనాలు, మారణాయుధాలు, 3 సెల్ ఫోన్లు, కారం పొడి స్వాధీనం చేసుకున్నారు. ఒక పథకం ప్రకారం గతంలో జరిగిన ఒక హత్యానేరానికి సంబంధించిన దాని మీద పగ తీర్చుకునే ఉద్దేశంతో పథకం పన్ని ఈ సంఘటన చేయడం జరిగింది. ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోమని జిల్లాలోని పోలీసు అధికారులందరినీ ఆదేశించడం జరిగింది. సమస్యాత్మక గ్రామాల్లో కూడా పూర్తిగా పోలీసులు నిఘా ఏర్పాటు చేయడం, గ్రామాల్లో పర్యటించడం,
అదేవిధంగా అవసరమైన చోట వీళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసి పోలీస్ చర్యలు కఠినంగా చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. నగేష్ హత్య కోసం 20 లక్షల డీల్ కుదిరిందని పోలీసులు చెబుతున్నా అది 1,60,00,000 రూపాయలని తెలిసిందే. అతడి మరణంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బాగా కడుపుకి ఎంత నరికినారు, బాగా కేకలు పెట్టినాడు అంటున్నారు సార్. నేనైతే చూడలేదు. అతి దారుణంగా దాడి చేసినారు. మైనింగ్ నుంచి వచ్చింది సార్. ఇది ఒక్కోడు మైనింగ్ నుంచి వచ్చింది. ఇంకా మైనింగ్ ఇంతటికి దారి తీసింది. ఏమనిపిస్తుంది, ఇంక ఇట్లాంటివి మంచి పని కాదు. ఏదైనా ఉంటే అది సానుకూలంగా మనుషులతో మాట్లాడుకొని సమస్యలు లేకుండా చేసుకోవాలా. ఇట్లా కుట్రలు చంపుకోవడం చేయడం దారుణం చేసుకోకూడదని అనుకుంటున్నాను నేను. ఇదే ఇంకా దీన్ని చంపడం పెడితే ఇంకా అది స్టాప్ లేకుండానే పోతుంటుంది. అది వారసత్వంగా ఫుల్ స్టాప్ పెట్టాలా. కఠినమైన శిక్ష వేసించుకుంటే చాలు ముద్దాయిలకు కఠినంగా. కాలం గడిచే కొద్దీ జనం ఫ్యాక్షన్ ను మర్చిపోతుంటే ఇలాంటి హత్యలు మళ్లీ గుర్తు చేస్తున్నాయి. ఈ ఉత్సులో చిక్కుకొని ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గని దగ్గరికి పోయేస్తున్నాగా వేట కొడవలతో రాళ్లతో ట్రాక్టర్తో కొట్టి చంపారు. తర్వాత మేమైతే మాకు ఎటువంటి సంబంధం లేకుండా మేము దూరంగానే ఉన్నాము. కానీ అతను సబ్ జైలు నుంచి వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత వచ్చి అతను ఊర్లో ఎక్కువ చేయడం వల్ల మా వాళ్ళు అంటే మా వాళ్ళు కాదు, వేరే వాళ్ళకి సరిపోక వేరే వాళ్ళు కూడా హతమార్చారు అతను నగేష్ని. ఏమంటే ఈ పొద్దు మా ఇంట్లో వాళ్ళని అనుకోండి, లేడీస్ని అనుకోండి, ఇంకోటి అనుకోండి, పశువులు అనుకోండి, ఏదైనా అని వాళ్ళని మొత్తం ఊరు బహిష్కరించారు మా ఊర్లో నుంచే. ప్రత్యర్థుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న అనుచరులు ఎందరో. ఈ చరిత్రకు చరమగీతం పాడినప్పుడే రేపటి రోజున సూర్యోదయాన్ని చూడగలం. కత్తి పట్టినవాడు ఆ కత్తికే బలవుతాడన్నది నిజమని నిరూపిస్తున్నాయి ఈ ఫ్యాక్షన్ హత్యలు. ప్రభాకర్ గాని నగేష్ గాని ఏం సాధించారు? పగలు ప్రతీకారాలతో ఒరిగిందేముంది? ఇద్దరు కలిసిమెలిసి మైనింగ్ బిజినెస్ చేసుకుని ఉంటే ఎంతో మందికి ఉపాధి కల్పించి మంచి పేరు తెచ్చుకునేవాళ్ళు. వీళ్లే కాదు, రక్త చరిత్రను ఎవరు పెంచి పోషించినా మిగిలేది నెత్తుటి రాతలే. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్.